మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనిషికో బుద్ధి నోటికో రుచి అంటారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వాహనదారుడైతే డిఫరెంట్ గా థింక్ చేశాడు. కారు సీట్ ని తన 2 వీలర్ కమర్చుకున్నాడు. కారు సీట్ ని తన 2 వీలర్ కమర్చుకున్నాడు. ఎవరైతే చేశారో ఆ వాహనదారుడు మన దగ్గర ఉన్నారు. ఈ మోడల్ చేద్దామనే ఉద్దేశంతోనే సెకండ్స్ తీసుకొని దీన్ని మోడిఫై చేసాం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నప్పుడు మీకు ఈ ఆలోచన ఎందుకు రాకూడదని వింటుంటాం. సో రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మనిషికో బుద్ధి నోటికో రుచి అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా సంథింగ్ డిఫరెంట్, అంటే మనం వేరే ఒకళ్ళ ఎందుకు ఆలోచించాలి, మనం కూడా ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచిద్దాం అంటూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో ఈరోజు ఒక వాహనదారుడైతే డిఫరెంట్గా థింక్ చేశాడు. కారు సీట్ని తన 2 వీలర్ కమర్చుకున్నాడు. సో ప్రస్తుతానికైతే సుమన్ టీవీకి ఆ విజువల్ అయితే చిక్కింది. సో మొత్తానికి ఒకసారి బండి చూసారా? సో బండి అది డ్యూయట్ 2 వీలర్, ఇది దీనికి కార్ సీట్ వేశారు. సో వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చూడంగానే డిఫరెంట్గా అనిపించింది, ఏంటి కార్ సీట్ ఎట్లా వేశారని చెప్పి ఒక్కసారి. సో ఎవరైతే చేశారో ఆ వాహనదారుడు మన దగ్గర ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఆలోచన ఆయనకు వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సినిమాలో నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నప్పుడు మీకు ఈ ఆలోచన ఎందుకు రాకూడదని వింటుంటాం. సో నిజంగా ఆయన అలా చెప్పిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అన్న, మీ పేరు? కిరణ్ అన్న. కిరణ్. సో ఈ బండి ఎప్పుడు కొన్నారు మీరు? బండి ప్రసాద్ దగ్గర తీసుకున్నాను 2 సెకండ్స్. ఈ మోడల్ చేద్దామనే ఉద్దేశంతోనే సెకండ్స్ తీసుకొని దీన్ని మోడిఫై చేసాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. లాంగ్ జర్నీలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి, కూర్చోడానికి కంఫర్ట్గా అనిపించి చేయాలనే ఉద్దేశంతో. అసలు ఇదే చేయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చిందన్న? అంటే ఈ టైప్గా సీట్ కూర్చోవడానికి కంఫర్ట్గా ఉండాలి అనుకుని చేసుకుందాం అనుకోను. కార్ సీట్ కొని తీసుకొచ్చి ఇక నేనే వెళ్ళి తీసుకొని వచ్చాం. ఎంత ఇది చేయడానికి ఎంత టైం పట్టింది, ఎంత డబ్బులు వచ్చాయి? ఒక 700 రూపాయలు సీట్ కొన్నాం, 300 రూపాయలు చేయడానికి తీసుకున్నాం అంతే. ఎంత టైం పట్టింది చేయడానికి? 2 అవర్స్. 2 అవర్స్ పట్టిందా? సో మరి పోలీసులు ఎప్పుడైనా ఆపారా? ఇంతవరకు ఏం ఆపలేదు. సో ఒకవేళ ఆపితే ఏం చెప్తావు బాబు, ఇదేంటి పెయిన్ కోసం ఎంచుకున్నాం, అంతకు మించి ఇంకేం లేదు. దీనికి ముందు వేరే మోడల్, వేరే 3 వీలర్ బండి ఉండేది. దానికోసం పోలీసులు అడిగారు, బ్యాక్ పెయిన్ కోసం తీసుకుని బాగుంది అన్నారు. దీన్ని అదే విధంగా డిజైన్ చేయించుకున్నాం. సో అంటే లాంగ్ జర్నీల కోసం ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాను బండి మీద, సివిల్ వర్క్. దానివల్ల ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కనుక బ్యాక్ సపోర్ట్ అనేది తీసుకున్నాం. ఎంత లాంగ్ వెళ్తుంటావు బండ్ల మీద? నేను రోజుకి వచ్చేసరికి 50 నుండి 100 కిలోమీటర్ల వరకు తిరుగుతుంటాను. ఏదో తేడాగా ఉందేంటి? లోకలే తిరుగుతాను కానీ 50 నుండి 100. నేను ఉండేది కైలాసగిరి. నా వర్క్స్ ఎక్కువగా 80% ఇక్కడ ఈ ఏరియా జరుగుతూ ఉంటాయి. సో అక్కడ నుండి ఇక్కడికి రావడం వెళ్ళడం ఓ 20-25 కిలోమీటర్స్ రన్నింగ్ అవుతుంది. ఈ లోకల్ తిరగడానికి చేయడానికి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏంటి ఆలోచన అంటే సీట్ సింపుల్గా వెల్డింగ్ చేద్దాం అనుకున్నాం. అలా కాకుండా తక్కువలో సెట్ అవుతుందని ఈ సీట్ అనేది చేయించుకున్నాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. ఓకే, ఇది 1 మంత్ పైన అవుతుంది. ఇది మనకి బ్యాక్ టు ఫ్రంట్ కూడా మూవ్ అవుతుంది. రిలాక్స్ అవ్వాలన్నా సరే వర్క్ టైంలోను. ఫ్రంట్ కి అడ్జస్ట్మెంట్ ఎట్లా అయితే ఉంటుందో అలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. బ్యాక్ కూడా పడుకుని పోతారు ఎప్పుడైనా నిద్ర వచ్చి పడుకోలేదు ఇంతవరకు కానీ రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా. సో చూశారు కదా, నిజంగా థాట్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ఎక్కువగా వెళ్తుండడం వల్ల సో ఇలాగా చేయించుకున్నానని చెప్తా ఉన్నారు. సో సీట్ అయితే కంఫర్ట్గా ఉంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో మా కార్లో ఎట్లా ఉంటుందో బ్యాక్కి వెళ్ళొచ్చు, ఇలా ఫ్రంట్కి రావచ్చు. నిజంగా మంచి ఐడియా. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చెప్తారు కదా, సో మీకు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే మీకు ఈ థాట్ ఎందుకు రాలేదు అని అడుగుతారు. సో ఈరోజు ఇలాగే ఉంది. సో ఏదేమైనా ఒక డిఫరెంట్, అంటే అనుకుంటే కానిదే ఉంటుంది అని చెప్పవచ్చు. అద్భుతంగా చేయించాడు అన్న. అయితే లాంగ్ జర్నీస్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కూర్చోడానికి అయితే నిజంగా కంఫర్ట్గా ఉంది, డిఫరెంట్ కదా. ఒక
కొత్త వ్యూ. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.